ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. హెప్సిబాని నీకును బ్యూలాని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, హెప్సిబా అనగా ఇష్టురాలు, బ్యూలా అనగా వివాహిత అని అర్థమిస్తూ ఉంటున్నది. ఇవి కూడా యెరూషలేమును గురించి, దేవుని ప్రజలను గురించి దేవుడు ఆధ్యాత్మికంగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవుడు తన ప్రజలను విడువను ఎడబాయనని వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రజలను పక్షంగా దేవుడు గొప్ప వాగ్దానాలను అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగమును, యెరూషలేమును ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనంలో, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపేవాడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది. దేవుడు తన ప్రజలను ప్రేమించి గద్దించి సమకూర్చుకునేవాడుగా ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయనందు విశ్వాసం ఇచ్చిన వారు ఆయనకి ఇష్టలుగా ఉంటున్నారు. బైబిల్ సెలవిస్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కనుక నీవు హెప్సిబాగా అనగా ఇష్టరాలుగా ఉంటున్నావా? అలాగున్నప్పుడు అహష్వేరోషు రాజు ఎస్తేరును చూసి వరించినట్లుగా దేవుడు నిన్ను చూసి ఆయన కోరుకునేవాడుగా ఉంటాడు. నీ యందు ఆయనకు సంతోషము, సమాధానం కలిగేదిగా ఉంటుంది. అలాగున ఆధ్యాత్మికంగా ప్రభుతో మమేకమై నిత్యత్వంలో ఆయనను స్తుతించే ప్రజగా నీవు ఉండాలని దేవుడు నన్ను సంఘమును సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అలాగున ప్రభువు యొక్క వాక్యం ద్వారా, ఆయన యొక్క కట్టడల ద్వారా, విధానాల ద్వారా దేవుడు మనల్ని సమకూర్చేవాడుగా ఉంటాడు. కనుక దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా మనము ఆయనకి ఇష్టలంగా జీవించి ఆయన సిద్ధపరిచిన నిత్యరాజ్యమును స్వతంత్రించుకొనుటకు ప్రభు సహాయం చేయనుగాక.